ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆమె కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వ సహాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందజేయాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు సమకూర్చుతామని వెల్లడించారు. ఎక్సైజ్ పోలీసులు తమ వంతు సహాయంగా 50 లక్షలు ఇవ్వడం వారి కుటుంబానికి చేయూత అందిస్తుందని అన్నారు. సౌమ్య మృతి పట్ల ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఈ మధ్యనే కొత్తగా అపాయింట్మెంట్ అయింది. విధి నిర్వహణలో భాగంగా దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు వదిలింది. ఈ సందర్భంగా ఆమె జీతం పైన ఆధారపడేటువంటి ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత 100% ప్రభుత్వం పైన ఉంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించడం జరిగింది. ₹1 కోటి ఆ కుటుంబానికి ఆర్థికంగా ₹1 కోటి సహాయంతో పాటుగా ఆ కుటుంబంలో తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యిండు, అతనికి ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతో పాటుగా మిగిలిన సర్వీస్ కాలానికి జీతం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు పట్టిన గతి ఇంకా ఏ కానిస్టేబుల్ తల్లికి పట్టకూడదు. అంతే, ఆడపిల్లల్ని మగ పిల్లల్లాగా పెంచి మరి పెద్ద చేసి ఎన్ని కష్టాలు పడి పోలీస్ డ్యూటీకి ఇస్తున్నాం. నా పరిస్థితి ఇంకొక తల్లికి రావద్దు. ఆడపిల్లలుగా ఉండిపోకుండా మగ పిల్లలుగా ఎదగాల.